అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. రీసెంట్గా మేము అమ్మపల్లి వెళ్ళామండి. ఇది శంషాబాద్ దగ్గరలో ఉంది. చాలా మంచి ప్లేస్. హైదరాబాద్లో విజిట్ చేయవలసిన ప్లేసెస్లో బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలుగుతాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమ్మపల్లి రీచ్ అవ్వగానే అక్కడ పెద్ద హనుమాన్ది స్టాచ్యూ కనిపించిందండి. చాలా బాగుంది. ఆ స్టాచ్యూ దగ్గర మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ ఒక చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. దాని ఎదురుగా ఒక హనుమాన్ వాహనం కూడా ఉన్నట్టుంది. మాకైతే మా బాబు అడిగాడు అది ఏంటి అని. మాకు అర్థం అవ్వలేదు. నందిలా అనిపించింది కానీ ఏమో తెలీదు. హనుమాన్ వాహనం మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఇక్కడ హనుమాన్ దర్శనం అయిన తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. రోడ్ క్రాస్ చేస్తే టెంపుల్ వస్తుంది. మేము టెంపుల్లోకి చేరుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన శివాలయం, హనుమాన్ టెంపుల్ అని ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. దారిలో స్టార్టింగ్లో దేశీ ఫుడ్స్ అని ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఏదైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. చాలా మంచి ప్రకృతి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అసలు మామూలుగా లేదండి, అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మేము ఇంకో విషయం ఏంటి అంటే చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వచ్చారు. మేము వెళ్ళినప్పుడు నేనైతే కౌంట్ చేశాను, ఒక 10 pairs అయినా ఉన్నారు ఈజీగా. అండ్ వాళ్ళ కోసమని స్పెషల్గా వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా అలాట్ చేశారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. దానికి ఇక్కడ చూడండి ఇదే కోనేరు, అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి, అంత బాగుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చుట్టూ అంతా పైన కొబ్బరి చెట్లు ఉండి కింద లోపల ఇలా గుంత తవ్వినలాగా కిందంతా కోనేరు ఉంది. అసలు అది ఎలా కట్టారో, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అంట. మురారి మూవీ షూటింగ్ మొత్తం చాలా మటుకి టెంపుల్ షూటింగ్ అంతా ఇక్కడే తీశారంట. కోనేరు యూజ్ చేయలేదు వాళ్ళు, కాకపోతే ఓన్లీ టెంపుల్ యూజ్ చేశారు. కానీ చాలా మూవీస్ 400-500 మూవీస్ వరకు షూటింగ్స్ ఇక్కడ తీశారంట. యజ్ఞం మూవీ అలాంటివన్నీ. సో అంత విశిష్టత కలిగిన టెంపుల్ ఇదని చెప్పవచ్చు. మేము కాసేపు కోనేరు దగ్గర టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. కానీ మనం ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అంతమంది ఉన్నారు షూటింగ్ తీసుకునే వాళ్ళు. మెయిన్గా షూటింగ్ కోసమే వచ్చినట్టు ఉన్నారు. మళ్ళీ ఈ టెంపుల్కి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఇంకో విషయం ఏంటి అంటే మార్నింగ్ టైమింగ్స్లోనే వెళ్ళాలి. మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12 వరకే ఉంటుందంట. ఆఫ్టర్నూన్ 12 to 5 వరకు క్లోజ్ చేస్తారని చెప్పారు. మేము 5 వరకు వెళ్ళాము. 4:30కే అక్కడికి రీచ్ అయిపోయాము. ½ an hour కోనేరులో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత 5 o'clockకి టెంపుల్ ఓపెన్ చేశారు. సో అప్పుడు మేము లోపలికి వెళ్ళాము. లోపల అయితే ఇంకా బాగుంది. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. తిరుపతి గుడిలో మనము గర్భగుడిలో వెళ్తే అక్కడ ఓన్లీ దీపాల వెలుతురులోనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కదా. అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాంటి దర్శనం ఇంకెక్కడ ఏ గుడిలో నేను ఇంతవరకు చేసుకోలేదు. ఓన్లీ అలా దీపాల కాంతులలో. ఇప్పుడు సెకండ్ టైము తిరుపతి తర్వాత నేను చూసిన ఈ టెంపుల్ సీతారాముల టెంపుల్. ఈ అమ్మపల్లిలో లోపల లైట్స్ ఏమీ వేయలేదు. ఓన్లీ దీపాల వెలుతురులో స్వామివారిని దర్శించుకుంటే ఆహా ఎంత కళ్ళ నిండుగా ఎంత బాగా అనిపించిందంటే అమ్మ ఇంత మంచి ప్లేస్కి తీసుకెళ్ళినందుకు మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాను నేను. అంత బాగా అనిపించింది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మాకు అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియలే. ఇన్నని ఉంది కదా, అందులోంచి వెళ్ళాలి. మధ్యలో చూడండి తాబేలు ఎంత బాగుందో. తర్వాత లోపలికి వెళ్ళి యూ షేప్లో అక్కడ దేవుడిని దర్శించుకొని మళ్ళీ అవుట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి బయటకు వస్తాము. ఆ లోపలంతా చీకటిగా ఉంటుంది, దీపాలే ఉంటాయి. ఇదంతా మధ్యలో గర్భగుడి ముందు అనమాట. ఇక్కడే అప్పుడు మహేష్ బాబుని మురారి మూవీలో పడుకోబెడతారు, అక్కడ దీపం వెలిగించి ఉంటారు. అదంతా ఇదే ప్లేస్ అనమాట. నేను అదంతా గుర్తు తెచ్చుకున్నాను ఈ టెంపుల్లో చుట్టూ తిరుగుతూ ఉంటే. చాలా బాగా అనిపించిందండి. అండ్ టైమింగ్స్ చూడండి, మీకోసమే నేను వీడియో తీశాను. సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలంట.
అండ్ జడేసుకోవాలని చెప్పి పెట్టారు, హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు అని. ఏ టెంపుల్కైనా సరే, ఈ టెంపుల్కనే కాదు, హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇంకా పక్కన కూడా 2 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదే శివాలయం అండి. ఇది శివాలయం, చాలా మంచిగా ఇక్కడ కూడా మంచిగా పూజలు చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉంది, అప్పటికి టైం అయిపోయిందంట. నా గొంతు బొంగురుగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇలా వస్తుంది. ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు రాగానే ఇక్కడ మా పెద్ద రావి చెట్టు ఉంది, పూలదండలు వేశారు దానికి. పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇదంతా. ఇక్కడ నటరాజ విగ్రహం కూడా ఉంది, దాన్ని కూడా నేను వీడియో తీశాను. ఇలా జరిగింది, అద్భుతమైన ప్లేస్ అండి. మీరు ఎప్పుడైనా కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel.